హలో దిస్ ఈజ్ అన్విత. వెల్కమ్ బ్యాక్ టు కెన్స్ క్రియేటివ్ 143. సో చాలా రోజుల తర్వాత అయితే మేకింగ్ వీడియో పెడుతున్నాను అనమాట. అది కూడా అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. సో ఈ లక్ష్మీ కాసులతో లక్ష్మీ కాయిన్తో వచ్చేసి ఒక సింపుల్గా బ్యాంగిల్ చూపిస్తున్నాను. సింపుల్గా చేసేవచ్చు అండ్ హెవీ లుక్ అయితే వస్తుందన్నమాట. సో నాకైతే చాలా బాగా నచ్చింది ఈ బ్యాంగిల్. ఫినిషింగ్ మొత్తం చూస్తే మీరు సూపర్ ఉంది అంటారు. సో నేనైతే 2 కట్ బ్యాంగిల్ని 2/6 సైజులో 2 కట్ బ్యాంగిల్తో అయితే ఇది చేస్తున్నాను అనమాట. సో లక్ష్మీ కాయిన్ పెట్టాను ఫస్ట్. సో లక్ష్మీ కాయిన్కి వచ్చేసి నేను B7000 గ్లో అయితే అప్లై చేశాను అనమాట. ఎందుకంటే సో ఆ కాయిన్ వచ్చేసి వెయిట్ ఎక్కువగా ఉంటుంది. సో వెయిట్ నార్మల్ ఫ్యాబ్రిక్ గ్లూని స్టిక్ చేస్తే ఎక్కువ టైం పడుతుంది అనమాట. అతుక్కుంటుంది బట్ ఎక్కువ టైం అయితే తీసుకుంటుంది. సో B7000 గ్లో అయితే ఈజీగా స్టిక్ అయిపోతుంది అండ్ ఎక్కువ టైం కూడా పట్టదు. సో అందుకని నేను B7000 గ్లో అప్లై చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ కలర్లో డ్రాప్ షేప్ కుందన్ని తీసుకున్నాను గ్లాసీలో. దీనికి వచ్చేసి ఫ్యాబ్రిక్ గ్లూని స్టిక్ చేశాను. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా 2 సైడ్స్ డ్రాప్ షేప్ కుందని స్టిక్ చేసేసి నేను వైట్ కలర్ రౌండ్ షేప్ కుందని తీసుకొని స్టిక్ అతికిచ్చేసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ డ్రాప్ షేప్ కుందని స్టిక్ చేశాను. అండ్ ఇటు సైడ్ మళ్ళీ రౌండ్ షేప్ కుందని స్టిక్ చేశాను. ఈ డ్రాప్ షేప్ కుందని మిడిల్లో వచ్చేసి మళ్ళీ వైట్ స్టోన్ అయితే స్టిక్ చేశాను అనమాట. సో ఇదే ప్రాసెస్ ఉంటుంది బ్యాంగిల్ మొత్తం. ఫస్ట్ B7000 గ్లూ అండ్ లక్ష్మీ కాయిన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్యాబ్రిక్ గ్లూ, డ్రాప్ షేప్ కుందన్ అండ్ రౌండ్ షేప్ కుందన్ని స్టిక్ చేసుకున్నాను. సో ఇందులో వచ్చేసి మీకు నచ్చిన కలర్లో అయితే యాడ్ చేసుకోవచ్చు కుందన్స్ అనేది. నేనైతే పర్పుల్ అండ్ వైట్ కలర్ కుందని అయితే యాడ్ చేశాను. సో నేను దీనికి వచ్చేసి 2/6 సైజ్ అయితే తీసుకున్నాను. 2/6 సైజులో బ్యాంగిల్ తీసుకున్నాను. సో ఇది లక్ష్మీ కాయిన్ వచ్చేసి 14 కాయిన్స్ అయితే పట్టింది అనమాట కరెక్ట్గా. అండ్ మీరు 2/4లో తీసుకుంటే 13 పడుతుంది. 2/2లో వచ్చేసి 12 అట్లా పడుతుంది. సో పెరిగే కొద్దీ పెరుగుతుంది. అంటే 2/8 2/10 తీసుకుంటే 15 16 అట్లా పడుతుంది. సో మీరు తీసుకునే బ్యాంగిల్స్ని బట్టి కాయిన్స్ అయితే తీసుకోవచ్చు. ఒక బ్యాంగిల్కి మాత్రమే నేను చెప్తుంది. 2 బ్యాంగిల్స్కి ఇంకా ఎక్స్ట్రా తీసుకోవాలి. అండ్ డ్రాప్ షేప్ కుందని వచ్చేసి అండ్ రౌండ్ షేప్ కుందని వచ్చేసి కూడా 5 గ్రామ్స్ కూడా పడదు, ఇంకా తక్కువే పడుతుంది. సో మీరు ఆర్డర్ చేసుకోవాలనుకుంటే రా మెటీరియల్స్ మన దగ్గర అవైలబుల్లో ఉంది. పైన కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేయొచ్చు, ఎనీ టైం రిప్లై ఇస్తాను. అండ్ ఈ బ్యాంగిల్ మీకు ఎవరికైనా నచ్చితే ఫినిషింగ్ మొత్తం చూడండి. నచ్చితే మీకు ఆర్డర్ చేసుకోవాలనుకుంటే మెసేజ్ చేయండి. మీరు అనుకున్న టైం కల్లా సెండ్ చేస్తాము. కానీ మీరు ఆర్డర్ చేసుకోవాలనుకుంటే ఒక 5 డేస్ ముందైనా ఒక 10 డేస్ ముందైనా చెప్పాలన్నమాట. సో చెప్తే మేము ఆ టైం కల్లా చేసి పంపించడానికి కుదురుతుంది. సో నేను 2 హ్యాండ్స్గా చేశాను అనమాట. సో ఈ బ్యాంగిల్ వచ్చేసి 2 బ్యాంగిల్ వస్తుంది. అండ్ సైడ్ బ్యాంగిల్ వచ్చేసి స్క్వేర్ షేప్ పర్పుల్ కలర్తో చేశాను. అది లాస్ట్లో చూడండి. సో ఆ బ్యాంగిల్ వచ్చేసి 4 వస్తుంది అనమాట. అది 2/6 సైజులో 4 కట్ తీసుకున్నాను అనమాట. 4 బ్యాంగిల్ చేశాను. సో టోటల్ వచ్చేసి 6 బ్యాంగిల్స్ అనమాట. సో ఈ 6 బ్యాంగిల్ కాస్ట్ వచ్చేసి 480 రూపీస్ పడుతుంది. 480 రూపీస్ పడుతుంది వితౌట్ షిప్పింగ్ ఛార్జ్ లేకుండా. షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా పడుతుంది. మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలనుకుంటే పైన కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేయండి, ఎనీ టైం రిప్లై ఇస్తాను. సో బ్యాంగిల్ అయితే క్వాలిటీ చాలా బాగుంది అండ్ వెయిట్ కూడా ఎక్కువగా ఉందన్నమాట. లేదు మేమంత మనీ పెట్టలేమనుకుంటే మీరు మేక్ చేసుకుంటాం అనుకుంటే చాలా బెటర్ అండి. సో రా మెటీరియల్స్ కూడా అవైలబుల్లో ఉంది. రా మెటీరియల్స్ కావాలంటే పైన కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేయండి, ఎనీ టైం రిప్లై ఇస్తాను. బ్యాంగిల్ ఫినిషింగ్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే మీరు ఇంటికాడ మేక్ చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. అండ్ నేను చేసిన సెట్ ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.